ఆమె సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. షర్మిల గారు తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయమయ్యారు, తెలంగాణకే జీవితం అంకితం వాళ్ళు ఎందుకు మాయమయ్యి అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, వచ్చి మళ్లీ ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు మీకు బాధ్యత అప్పచెప్పారు, అదే కాంగ్రెస్ ఈ విపరీతంగా ఏకిపారేసి ఆ రోజు తిట్టిన ఈవెన్ తన పార్టీ పెట్టినా కూడా తెలంగాణలో జరిగింది. అలాగే తెలంగాణ ఇంట్రెస్ట్ నాకు ముఖ్యం, అవసరమైతే ఆంధ్రాతో కొట్లాడతానని కూడా అన్నారు. మరి అదంతా ఏమైంది? ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? వీటికి ఆన్సర్లు దొరికితే ఈ వివేకానంద రెడ్డి హత్య, ఆమె తీసుకున్న పాత్ర, దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి 4 ఏళ్లుగా ఆమెకు పట్టంది ఈ రోజు హఠాత్తుగా వచ్చింది, ఎందుకు వచ్చింది? పోనీ అదే ఎన్నికల అజెండా అనుకుంటే మరీ మంచిది, తెలుస్తుంది కదా. నెలన్నరలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలనుకుంటున్నామని అన్నట్టున్నారు. ఈరోజు ప్రజా కోర్టులో మరీ మంచిది, దాంతో అప్పటికన్నా నోళ్లు మూతలు పడాలి కదా. రేపు ఈ ఎన్నికల్లో తెలుస్తుందిగా. ఎన్నికలకున్న పవిత్రత కానీ, ఎన్నికలకు అజెండా ఏముండాలని కూడా ఇగ్నోర్ చేసి, వ్యక్తిగతంగా కూడా రియల్ దానికి ఏమీ ఓ ప్రాతిపదిక లేకుండా అసంబద్ధమైనవి ఏదైతే ఆ ఆరోపణలకు రిప్లైలు ఇచ్చుకుంటూ పోతే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. అనెండింగ్ ఇది ప్రాసెస్. కంక్లూజన్స్కి వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి, సిబిఐ పరిధిలో ఉన్న అంశాల గురించి కంక్లూజన్స్కి వచ్చి, కాబట్టి దాని అసలు ఏమీ లేకముందే అంతా కూడా ముద్ర వేసి, అది ఏ రకంగా ఎట్లా చూసినా అది దానికి నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి అనిందే, జనం అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఒక అహంకారంతో కూడిన మాటలు తప్పవి. దాంట్లో ఎలాంటి సహేతుకత కానీ, లేదా ఇప్పుడు ఏ సందర్భం అయితే ఎన్నికలు ఉన్నాయో వాటికి తగిన రకమైన ప్రాతిపదిక కానీ పార్టీ వైపు నుంచి ఉండాల్సింది లేదు. వేరే అజెండా వచ్చి వ్యక్తిగతమైన అజెండా, అది కూడా ఆమె అజెండా అని కనిపించట్లా. చంద్రబాబు అజెండా ఏదో అది ఆమె ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే పెయిడ్ ఆర్టిస్ట్ అని అనాల్సి వస్తుంది. That will be settled in the court of law, whatever that is happening. And politically, if we go on answering every silly questions and wild allegations, that will end nowhere. We will miss the real test and miss the whatever the public expect. That we should talk about the public and public agenda, people's agenda. That is our main focus during the elections, and anybody's focus should be the same. That's what we feel. If we leave that and if we go on with a personal agenda, that will become a personal agenda, and whatever that is appropriate action that should be initiated, that obviously we will initiate. Our candidate as well as our party, we will